హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ క్లాస్లో మనం కాజిటివ్ వెర్బ్స్ అయిన మేక్, హ్యావ్, గెట్ల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ సెంటెన్స్ చూడండి. నేను ఆ కార్ రిపేర్ చేయించాల్సి వచ్చి ఉండేది. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఐ వుడ్ హ్యావ్ హ్యాడ్ టు హ్యావ్ దట్ కార్ రిపేర్డ్ అని అంటాము. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఒకరి కార్ విండ్షీల్డ్ పగలగొట్టారు. అయితే ఆ కార్ ఓనర్ నోటీస్ చేయకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు మీరు మీ ఫ్రెండ్తో ఇలా అంటున్నాడు, అతను నోటీస్ చేసి ఉంటే నేను ఆ కార్ రిపేర్ చేయించాల్సి వచ్చి ఉండేది అని. వచ్చి ఉండేది అని ఎందుకు అంటున్నారు? ఇది ఒక హైపోథెటికల్ సినారియో. అది అతను నోటీస్ చేసి ఉంటే జరిగుండే పని కాబట్టి. అంటే అతను నోటీస్ చేయలేదు, మీకు ఆ పని చేయాల్సిన అవసరం రాలేదు. అయితే ఆ కార్ రిపేర్ చేయించాల్సి అని ఎందుకన్నారు? చేయాల్సి అని ఎందుకనలేదు? ఎందుకు అంటే రిపేర్ చేసేది మీరు కాదు. మీరు రిపేర్ చేయాలి అయితే నేను ఆ కార్ రిపేర్ చేయాల్సి అని అనేవాళ్ళు. వేరే వాళ్ళు చేయాలి కాబట్టి నేను ఆ కార్ రిపేర్ చేయించాల్సి అని వచ్చింది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వుడ్ హ్యావ్ హ్యాడ్ టు హ్యావ్ దట్ కార్ రిపేర్డ్ అని అంటాము. అలాగే నేను ఆమెతో ఆ పని చేయించాల్సి వచ్చి ఉండేది అని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఐ వుడ్ హ్యావ్ హ్యాడ్ టు మేక్ హర్ వర్క్ అని అంటాము. ఇక్కడ చూసారా, మేక్ యూజ్ చేశాను, ఇక్కడ హ్యావ్ యూజ్ చేశాను. వీటినే కాజిటివ్ వెర్బ్స్ అని అంటారు. అంతేకాదు అప్పుడప్పుడు మనం డబుల్ కాజిటివ్స్ని కూడా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ మేడ్ హిమ్ హ్యావ్ హర్ కార్ వాష్డ్. దీని అర్థం ఏంటంటే ఆమె అతనితో కార్ వాష్ చేయించింది. అంటే అతను కార్ వాష్ చేయించాడని కాదు. నిజానికి దీని అర్థం ఏంటంటే అతను ఆ కార్ని వేరే వాళ్ళతో వాష్ చేయించాడు, కానీ అతను కార్ని వాష్ చేయించేలా ఆమె చేసింది అని దీని అర్థం. అంతేకాని అతను తన చేతులతో కార్ వాష్ చేశాడు అని కాదు. సో ఇవాళ క్లాస్లో మనం ఈ మేక్, హ్యావ్, గెట్ అనే కాజిటివ్ వెర్బ్స్ గురించి తెలుసుకుందాం. చూడండి, నిజానికి ఇవి మూడే కాదు కాజిటివ్ వెర్బ్స్ అంటే, చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్, ఎలో, పర్స్వేడ్, ఇన్స్ట్రక్ట్, డైరెక్ట్, కంపెల్, ఆర్డర్. ఇలా ఏ వెర్బ్ అయితే మనం వేరే వాళ్ళ చేత ఒక పని చేయించేలా చేస్తుందో, అంటే పని చేసేది వాళ్ళు, చేయించేది మనము, అలా చేస్తుందో అలాంటి వెర్బ్స్ అన్నిటినీ కాజిటివ్ వెర్బ్స్ అనే అంటారు. కాకపోతే ఈ మేక్, హ్యావ్ అనే కాజిటివ్ వెర్బ్ల స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వీటిని మనం సపరేట్గా నేర్చుకుంటున్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. హీ అలౌడ్ హర్ టు వర్క్ హియర్. చూడండి, ఎలో అనేది కూడా కాజిటివ్ వెర్బే కదా. దీని మీనింగ్ ఏంటి? హీ అలౌడ్ హర్, అతను ఆమెని ఎలో చేశాడు. దేనికి? టు వర్క్ హియర్, ఇక్కడ పని చేయడానికి. కానీ ఎప్పుడైతే నేను ఇక్కడ మేక్ కానీ లేదా హ్యావ్ అనే కాజిటివ్ వెర్బ్ని పెట్టానో దాని స్ట్రక్చర్ మారిపోతుంది. హీ మేడ్ హర్ వర్క్ హియర్ అంటాం, అంతేకాని హీ మేడ్ హర్ టు వర్క్ హియర్ అని అనము. ఓకే, అసలు మేక్ ఎప్పుడు యూజ్ చేయాలి, హ్యావ్ ఎప్పుడు యూజ్ చేయాలి, గెట్ ఎప్పుడు యూజ్ చేయాలో తెలుసుకుందాం. మేక్ అనే కాజిటివ్ వెర్బ్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఎవరినన్నా సరే కంపెల్ చేసో ఫోర్స్ చేసో ఒక పని చేయిస్తుంటే, అంటే వెన్ వీ కంపెల్ సమ్వన్ ఆర్ వీ ఫోర్స్ సమ్వన్ టు డూ సంథింగ్ దెన్ వీ యూజ్ ద కాజిటివ్ వెర్బ్ మేక్. అలా కాకుండా ఎవరినన్నా ఇన్స్ట్రక్ట్ చేసి లేదా వాళ్ళకి పే చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం సర్వీస్ పొందుతుంటే హ్యావ్ అనే కాజిటివ్ వెర్బ్ని యూజ్ చేస్తాము. అలా కాకుండా ఎవరినన్నా సరే రిక్వెస్ట్ చేసో, కన్విన్స్ చేసో, పర్సువేట్ చేసో వాళ్ళ చేత ఆ పని చేయిస్తే గెట్ని యూజ్ చేస్తాము. చూడండి, షీ క్లీన్డ్ మై రూమ్. దీని అర్థం ఏంటి? ఆమె నా రూమ్ క్లీన్ చేసింది. అలా కాకుండా నేను ఇలా చెప్పాలి అంటే నేను ఆమెతో రూమ్ క్లీన్ చేయించాను అని చెప్పాలంటే, చూడండి, నేను రూమ్ క్లీన్ చేశానా? నేను చేస్తే ఐ క్లీన్డ్ మై రూమ్ అంటాను. కానీ క్లీన్ చేసే పని ఎవరు చేసింది? ఆమె. షీ క్లీన్డ్ మై రూమ్. అయితే నేను ఆమెతో ఫోర్స్ చేసి చేయించాను అనుకోండి, ఐ ఫోర్స్డ్ హర్, సో షీ క్లీన్డ్ మై రూమ్. నేను ఆమెని ఫోర్స్ చేశాను కాబట్టి ఆమె రూమ్ క్లీన్ చేసింది అని అర్థం వస్తుంది. కానీ ఈ రెండు సెంటెన్స్ని కలిపి రాయాలంటే అప్పుడు ఏం చేస్తామంటే, చూడండి, ఈ హర్రే కదా షీ, కాబట్టి షీని తీసేసి టు
టు ప్లస్ వెర్బ్ బేస్ ఫామ్ రాస్తాం. అప్పుడు అదేమవుతుందంటే ఐ ఫోర్స్డ్ హర్ టు క్లీన్ మై రూమ్ అవుతుంది. అలాగే ఐ రిక్వెస్టెడ్ హర్ టు రైట్ ఎ లెటర్. చూసారా, టు ప్లస్ వెర్బ్ బేస్ ఫామ్ రాసాము. కానీ ఎప్పుడు అయితే ఇక్కడ ఈ ఫోర్స్ ప్లేస్లో మేక్ అనే కాజిటివ్ వెర్బ్ని పెట్టామో అప్పుడు అది ఏమవుతుందంటే ఐ మేడ్ హర్ టు క్లీన్ మై రూమ్ అవ్వదు, ఐ మేడ్ హర్ క్లీన్ మై రూమ్ అవుతుంది. అంటే ఇక్కడ 2 + V1 రాయము, డైరెక్ట్గా వెర్బ్ బేస్ ఫామ్ రాస్తాము. దేనికి? మేక్కి, హ్యావ్కి. కానీ గెట్కి మాత్రం 2 + V1 అంటే ఈ స్ట్రక్చరే ఫాలో అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గాట్ హర్ టు క్లీన్ మై రూమ్, అంతేకాని ఐ గాట్ హర్ క్లీన్ మై రూమ్ అని అన్నాం. అఫ్కోర్స్ కొంతమంది యూజ్ చేస్తారు, బట్ ఇట్ ఈస్ లెస్ కామన్ ఇన్ స్టాండర్డ్ ఇంగ్లీష్. ఓకేనా? కాబట్టి మనము గెట్ యూజ్ చేసేటప్పుడు మాత్రం యాక్టివ్ వాయిస్లో 2 + V1 యూజ్ చేద్దాం. ఓకే, హీ డస్ హోంవర్క్. దీని అర్థం ఏంటి? అతను డైలీ హోంవర్క్ చేస్తాడు అని. కానీ ఇతను ఎందుకు డైలీ హోంవర్క్ చేస్తారంటే ఒక పర్సన్ ఇతన్ని కంపెల్ చేసి చేయిస్తుంది. చూడండి, కంపెల్ చేసినా ఫోర్స్ చేసినా మనం ఏ కాజిటివ్ వెర్బ్ని యూజ్ చేస్తాం? మేక్ని యూజ్ చేస్తాం. అయితే ఏ టెన్స్లో యూజ్ చేయాలి? ఆమె డైలీ ఫోర్స్ చేస్తుంది అనుకోండి, డైలీ కాబట్టి ఎలాగైతే ఇక్కడ సింపుల్ ప్రజెంట్ యూజ్ చేసామో ఈ కాజిటివ్ వెర్బ్ మేక్ని కూడా సింపుల్ ప్రజెంట్లోనే యూజ్ చేయాలి. షీ మేక్స్ ఎవరిని? హిమ్. అంటే షీ ఫోర్సెస్ హిమ్ అనే దీని అర్థం. కాకపోతే ఫోర్స్ యూజ్ చేసినప్పుడు 2 + V1 రాస్తాం. అంటే షీ ఫోర్సెస్ హిమ్ టు డూ. కానీ ఎప్పుడైతే మేక్ అనే కాజిటివ్ వెర్బ్ యూజ్ చేసామో వెర్బ్ బేస్ ఫామ్ డస్ కాకుండా డూ ప్లస్ ఆబ్జెక్ట్ రాస్తాం. షీ మేక్స్ హిమ్ డూ హోంవర్క్. ఆమె అతను హోంవర్క్ చేసేలా చేస్తుంది. ఎప్పుడు? డైలీ. షీ మేక్స్ హిమ్ డూ డిషెస్. ఆమె అతను డిష్లు క్లీన్ చేసేలా చేస్తుంది. ఎప్పుడు? ప్రతిరోజు. అలా కాకుండా షీ విల్ రన్. దీని అర్థం ఏంటి? ఆమె పరిగెత్తుద్ది. ఎప్పుడు? ఫ్యూచర్లో. కానీ ఆమె పరిగెత్తేలా ఇంకొక పర్సన్ చేస్తూ ఉంటే, ఫోర్స్ చేసి చేస్తున్నాడు అనుకోండి, మేక్ యూజ్ చేయాలి. ఏ టెన్స్లో కావాలో ఆ టెన్స్లో. మనకి సింపుల్ ఫ్యూచర్లో కావాలంటే హీ విల్ మేక్ హర్. అతను ఆమెని చేస్తాడు. ఏం చేస్తాడు? పరిగెత్తేలా చేస్తాడు. హీ విల్ మేక్ హర్ రన్, హీ విల్ మేక్ హర్ లాఫ్, హీ విల్ మేక్ హర్ వర్క్. అంటే టెన్స్ అనేది మనం ఈ మేక్ దగ్గర యూజ్ చేయాలి, కానీ ఇక్కడ ఉన్న రన్ దగ్గర కాదు. దే ఆర్ ప్లేయింగ్. వాళ్ళు ఆడుతూ ఉన్నారు. కానీ నేను వాళ్ళు ఆడేలా చేస్తూ ఉంటే ఫోర్స్ చేసి చేస్తున్నానా, కంపెల్ చేసి చేస్తున్నానా? మేక్ యూజ్ చేయాలి. కాబట్టి ఐ యామ్ మేకింగ్ దెమ్ ప్లే, అంతేకాని ఐ యామ్ మేకింగ్ దెమ్ ప్లేయింగ్ అనము. ఇక్కడ వెర్బ్ బేస్ ఫామే ఉంటుంది. సరే, ఈ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో చెప్పండి. ద బ్యాడ్ వెదర్ హ్యాడ్ మేడ్ అస్ క్యాన్సిల్ అవర్ పిక్నిక్. ఇక్కడ ఉన్న క్యాన్సిల్ ప్రకారం ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉందా? కాదు. చూసారా, హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ వచ్చింది. అంటే ఇది ఒక పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. దీన్ని మనం విడదీసాము అనుకోండి, ఇది ఏమవుతుంది అంటే వీ హ్యాడ్ క్యాన్సిల్డ్ అవర్ పిక్నిక్ అవుతుంది. ఎందుకని? క్యాన్సిల్ చేసింది మేము, కానీ మేము క్యాన్సిల్ చేసేలా ఏం చేయించింది? ఈ బ్యాడ్ వెదర్. అర్థమైందా? అంటే దీని సింటాక్స్ ఏమవుతుందంటే సబ్జెక్ట్ వెర్బ్ దాని టెన్స్ ప్రకారం రాయాలి. చూసారా, సింపుల్ ప్రజెంట్, సింపుల్ ఫ్యూచర్, ప్రజెంట్ పర్ఫెక్ట్, మనం ఏది యూజ్ చేయాలంటే దాన్ని మేక్ దగ్గర పెట్టాలి. తరువాత డూయర్ ఆఫ్ ద యాక్షన్ రాయాలి. చూసారా, ఇక్కడ హీ డస్ హోంవర్క్, ఈ హీనే హిమ్ అయింది. అంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఆబ్జెక్టివ్ కేసులో రాయాలి, సబ్జెక్టివ్ కేసులో కాదు. షీ వచ్చింది, హర్ అయింది. దే వచ్చింది, దెమ్ వచ్చింది. అంతేకాదు వీళ్ళందరూ డూయర్ ఆఫ్ ద యాక్షన్. అర్థమైందా? దాని తర్వాత వెర్బ్ బేస్ ఫామ్ రాయాలి. అంటే మనకు డూయర్ ఆఫ్ ద యాక్షన్ వస్తే కాజిటివ్ వెర్బ్లో దాని పక్కనే వెర్బ్ బేస్ ఫామ్ వస్తుంది. అయితే ఎప్పుడు మేక్ యూజ్ చేయాలి, ఎప్పుడు గెట్ యూజ్ చేయాలి, ఎప్పుడు హ్యావ్ యూజ్ చేయాలి అని ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఈమె ఒక ఆఫీస్కి వెళ్ళింది. అయితే అక్కడ ఉన్న ఎంప్లాయ్ ఈమె చెప్పిన పని చేయట్లేదు. అప్పుడు ఈమె ఈ మేనేజర్ దగ్గరికి వెళ్ళి తనతో ఆ పని చేయించమని చెప్పింది. అప్పుడు మేనేజర్ ఇలా అంటున్నాడు, ఐ విల్ మేక్ హిమ్ కంప్లీట్ ద వర్క్.
అంటే నేను అతనితో ఆ పని పూర్తి చేయిస్తా లేదా అతను ఆ పని పూర్తి చేసేలా చేస్తాను అని. అయితే ఎందుకని మేక్ యూజ్ చేశాడు? చూడండి, మేనేజర్ తన సబార్డినేట్స్తో కంపెల్ చేసి ఫోర్స్ చేసి పని చేయించవచ్చు. నేనేం చెప్పాను? మేక్ని కంపెల్ చేసినప్పుడు, ఫోర్స్ చేసినప్పుడు లేదా మన అథారిటీ చూపించి ఏదన్నా పని చేసినప్పుడు యూజ్ చేస్తాం అని చెప్పాను. సరే, ఈసారి ఇతను మేనేజర్ కాదు, ఇతను ఒక ఎంప్లాయ్. అయితే ఈమె ఈ ఎంప్లాయ్ దగ్గరికి వచ్చి మీ మేనేజర్తో నాకు ఈ పని చేయించి పెట్టు అంది. అప్పుడు అతను ఐ విల్ మేక్ హిమ్ కంప్లీట్ ద వర్క్ అంటాడా? ఇక్కడ హిమ్ అంటే మేనేజర్ అని అనకూడదు. తెలుగులో మనం ఒకటే అంటాం. తెలుగులో ఏమంటామంటే నేను మా మేనేజర్ ఆ పని పూర్తి చేసేలా చేస్తాను అని. కానీ ఇంగ్లీష్లో మాత్రం మనం ఫోర్స్ చేస్తున్నప్పుడు మాత్రమే మేక్ యూజ్ చేయాలి. అలా కాకుండా మేనేజర్ అంటే అది తన డ్యూటీ కాబట్టి తను ఆ సర్వీస్కి ఈమె పే చేస్తుంది, ఆ మేనేజర్ చెయ్యాలి కాబట్టి అప్పుడు ఐ విల్ హ్యావ్ హిమ్ కంప్లీట్ ద వర్క్ అని అనొచ్చు. అంతేకాని మేక్ అనకూడదు. అదే మనం మేనేజర్ని రిక్వెస్ట్ చేసి ఆ పని చేయిస్తాను అని తను అనాలి అనుకుంటుంటే ఐ విల్ గెట్ హిమ్ టు కంప్లీట్ ద వర్క్ అని అనొచ్చు. చూసారా, గెట్ వచ్చిన తర్వాత టు రావాలి యాక్టివ్ వాయిస్లో. అంటే మేక్ అనేది ఫోర్స్ చేసినప్పుడు యూజ్ చేస్తాం. ఒకవేళ నిజంగా ఈ ఎంప్లాయ్ మేనేజర్ని ఫోర్స్ చేసి థ్రెట్ చేసి చేపిస్తే అప్పుడు ఐ విల్ మేక్ మై మేనేజర్ కంప్లీట్ ద వర్క్ అని అనొచ్చు. అంటే ఈ ఎంప్లాయ్ ఎవరన్నా అతనికన్నా హయ్యర్ అథారిటీతో నేను ఫోన్ చేయించి అతనితో చేయిస్తాను అని చెప్పాలి అనుకున్నప్పుడు. కానీ అలా కాకుండా తను ఇన్స్ట్రక్ట్ చేసో లేకపోతే ఆ సర్వీస్ని పొందడానికో అయితే హ్యావ్ యూజ్ చేయాలి. రిక్వెస్ట్ చేసి పని చేయిస్తాను అని చెప్పడానికి గెట్ని యూజ్ చేయాలి. హీ రిపేర్డ్ మై బైక్. అతను నా బైక్ రిపేర్ చేశాడు. కానీ నిజానికి అతను చాలా బిజీగా ఉన్నాడు. అయితే నేను వెళ్ళినప్పుడు అతను నా బైక్ రిపేర్ చేయించలేదు. అప్పుడు నేనేం చేశాను అంటే నేను ఒక పోలీస్ ఆఫీసర్ని అనుకోండి, నా పవర్ యూజ్ చేసి అతనితో బైక్ రిపేర్ చేయించాను. అప్పుడు నేను వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు ఐ మేడ్ హిమ్ రిపేర్ మై బైక్ అని అంటాను. ఫ్యూచర్లో అయితే ఐ విల్ మేక్ హిమ్ రిపేర్ మై బైక్ అని అంటాను. అర్థమైందా? ఇక్కడ పవర్ యూజ్ చేశా. అలా కాకుండా ఇతను ఒక బైక్ మెకానిక్, తనకి నేను పే చేసి తన సర్వీస్ పొందాను. అప్పుడు నేనేమంటానంటే ఐ హ్యాడ్ హిమ్ రిపేర్ మై బైక్ అంటాను. అంటే నేను అతనితో బైక్ రిపేర్ చేయించాను. కానీ ఎలా? సర్వీస్ పొంది, ఇక్కడ ఫోర్స్ చేసి. అలా కాకుండా అతను చాలా బిజీగా ఉన్నాడు, అయితే నేను తనని రిక్వెస్ట్ చేసి తనని కన్విన్స్ చేసి నా బైక్ రిపేర్ చేయించుకున్నా. అప్పుడు నేనేమంటానంటే ఐ గాట్ హిమ్ టు రిపేర్ మై బైక్ అని అంటాను. అర్థమైందా? ఫోర్స్ చేసినప్పుడు, సర్వీస్ పొందినప్పుడు, రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ మేడ్ని, హ్యాడ్ని, గాట్ని యూజ్ చేయాలి. అయితే చూడండి, ఐ హ్యాడ్ హిమ్ అంటే దాని అర్థం నాకు అతను ఉన్నాడు అని కాదు. చూడండి, ఐ హ్యావ్ ఏ పెన్ అంటే నా దగ్గర ఒక పెన్ ఉంది అని. ఐ హ్యావ్ ఏ పెన్ టు రైట్ విత్, నా దగ్గర రాయడానికి ఒక పెన్ ఉంది అని. కానీ ఐ హ్యాడ్ హిమ్ రిపేర్ మై బైక్ అంటే దాని అర్థం నాకు బైక్ రిపేర్ చేయడానికి అతను ఉన్నాడు అని కాదు. ఐ హ్యావ్ ఏ పెన్ టు రైట్ అని రాశాను. చూసారా, హ్యావ్ ఏ పెన్ టు రైట్ అని రాశాను. ఎందుకు ఇక్కడ రాశాను? ఇక్కడ దీని అర్థం నా దగ్గర ఒక పెన్ ఉంది అని. ఇది పొసెసివ్ వెర్బ్ అవుతుంది. కానీ ఇక్కడ హ్యాడ్ అనేది మాత్రం కాజిటివ్ వెర్బ్ అవుతుంది. అంటే నేను అతనితో బైక్ రిపేర్ చేయించాను అని అర్థం, కానీ నాకు బైక్ రిపేర్ చేయించడానికి అతను ఉన్నాడు అని అర్థం కాదు. ఓకే, హీ రిపేర్డ్ మై బైక్. దీని ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? మై బైక్ వాజ్ రిపేర్డ్ కదా. అయితే నేను ఇలా చెప్పాలి అనుకుంటున్నాను, నేను నా బైక్ రిపేర్ చేయించాను అని. చూడండి, ఐ మేడ్ హిమ్ రిపేర్ మై బైక్ అన్నాను అనుకోండి, దీని అర్థం ఏంటంటే నేను అతనితో బైక్ రిపేర్ చేయించాను అని. అతనితో. కానీ ఇక్కడ ఉన్న సెంటెన్స్లో అతను అని ఉందా? నేను నా బైక్ ఉంది, రిపేర్ చేయించడం ఉంది. అంటే ఇది ఒక ప్యాసివ్ వాయిస్. ఎందుకని? రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ ఉంది కానీ డూయర్ ఆఫ్ ద యాక్షన్ లేదు కాబట్టి. మరి దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామంటే చూడండి, మై బైక్ వాజ్ రిపేర్డ్, కానీ చేయించింది ఎవరు? ఐ మేడ్. దేన్ని చేయించాను? మై బైక్. ఐ మేడ్ మై బైక్
ప్యాసివ్ వాయిస్లో వెర్బ్ ఎప్పుడు థర్డ్ ఫామ్లో ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా రిపేర్డ్ అని పెట్టాలి. ఐ మేడ్ మై బైక్ రిపేర్డ్. చూడండి, నిజానికి ఐ మేడ్ హిమ్ రిపేర్ మై బైక్ యొక్క ప్యాసివ్ వాయిస్ ఇదే అవుతుంది, కానీ నిజానికి ఇది స్టాండర్డ్ ఇంగ్లీష్ కాదు. మనం కొలోక్వియల్గా యూజ్ చేయొచ్చు, కానీ ఎప్పుడైనా సరే ప్యాసివ్ వాయిస్లో మనం హ్యావ్ని కానీ గెట్ని కానీ యూజ్ చేస్తాం. ఎందుకని? ప్యాసివ్ వాయిస్లో మనం యూజ్ చేసిన ఫోర్స్ని చెప్పం, జరిగిన పనిని మాత్రమే చెప్తాం. నా ఫోన్ రిపేర్ చేయించాను, నా బ్యాగ్ కుట్టించాను, ఇలాగా జరిగిన పనిని చెప్తాం, కానీ జరిగిన పని మీద ఫోర్స్ని చెప్పం. ఒకవేళ అలా ఫోర్స్ని చెప్పాలి అనుకున్నప్పుడు మేక్ని యూజ్ చేయాలి, కానీ మనం జరిగిన పనిని మాత్రమే చెప్తున్నాం కాబట్టి ఐ హ్యాడ్ మై బైక్ రిపేర్డ్ లేకపోతే ఐ గాట్ మై బైక్ రిపేర్డ్ అని అనాలి. అయితే ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేశారా? మనం యాక్టివ్ వాయిస్లో రాసేటప్పుడు ఐ గాట్ హిమ్ టు రిపేర్ మై బైక్ అని రాసాం, కానీ ప్యాసివ్ వాయిస్లో వెర్బ్ ఎప్పుడు థర్డ్ ఫామ్లో ఉండాలి కాబట్టి ఇక్కడ 2+V1 రాయకూడదు, డైరెక్ట్గా రిపేర్డ్ అని రాయాలి. అంటే ఈ గెట్ ప్యాసివ్ వాయిస్లో హ్యావ్ కానీ మేక్ కానీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కేవలం యాక్టివ్ వాయిస్లో మాత్రమే గెట్ నార్మల్ వెర్బ్ లాగా, అంటే ఎలో, ఇన్స్ట్రక్ట్ ఇలాంటి వెర్బ్స్ ఏ ఉంటాయో వాటిలాగా ఉంటుంది. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ కానీ గెట్ కానీ తర్వాత రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ ఉంటుంది. ఆ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ కూడా ఆబ్జెక్టివ్ కేసులో ఉండాలి. తర్వాత ప్యాసివ్ వాయిస్ ఎప్పుడూ వెర్బ్ థర్డ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా వెర్బ్ థర్డ్ ఫామే రాయాలి. చూడండి, ఐ కట్ మై హెయిర్. దీని అర్థం ఏంటి? నేను నా హెయిర్ కట్ చేసుకున్నా. ఎందుకని? ఈ పని నేనే చేశాను, నేను నా హెయిర్ కట్ చేయించుకున్నాను అని చెప్పాలి అంటే చూడండి, హీ కట్ మై హెయిర్, అతను నా హెయిర్ కట్ చేశాడు. అదే ఐ హ్యాడ్ హిమ్ కట్ మై హెయిర్ అంటే నేను అతనితో హెయిర్ కట్ చేయించుకున్నా. సర్వీస్ కాబట్టి హ్యావ్ ఫామ్ యూజ్ చేశాను. ఇక్కడ ఉన్న కట్ అనేది వెర్బ్ బేస్ ఫామ్. ఎందుకని? డూయర్ ఆఫ్ ద యాక్షన్ వచ్చాడు, దాని తర్వాత వెర్బ్ బేస్ ఫామ్ ఉంటుంది. ఇది యాక్టివ్ వాయిస్. మరి ఇక్కడ నేను నా హెయిర్ ఉంది, కట్ చేసింది అతను కదా, అతను ఇక్కడ ఉందా? లేదు. అంటే ఇది ఒక ప్యాసివ్ వాయిస్. మై హెయిర్ వాజ్ కట్, ఐ హ్యాడ్ మై హెయిర్ కట్. మనం అంటూ ఉంటాం కదా ఐ హ్యాడ్ మై హెయిర్ కట్ అని, అది ఇందుకే వచ్చింది. ఇక్కడ ఉన్న కట్ ఏమో వెర్బ్ థర్డ్ ఫామ్. ఎందుకని? మై హెయిర్ అనేది రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, డూయర్ ఆఫ్ ద యాక్షన్ కాదు. నేను నా ఇంటికి పెయింట్ వేయిస్తూ ఉన్నాను. ఒకవేళ నేను పెయింట్ వేస్తూ ఉంటే ఐ యామ్ పెయింటింగ్ మై హౌస్ అంటాను, కానీ నేను వేరే వాళ్ళ చేత వేయిస్తున్నాను అంటే మై హౌస్ ఈజ్ బీయింగ్ పెయింటెడ్. నా హౌస్ పెయింట్ చేయబడుతూ ఉంది. చూసారా, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి దీన్ని కాజిటివ్ వెర్బ్లో చెప్పాలి అన్నప్పుడు ఐ యామ్ హ్యావింగ్ మై హౌస్ పెయింటెడ్ అని అనాలి. ఐ యామ్ హ్యావింగ్ మై బైక్ రిపేర్డ్, నేను నా బైక్ రిపేర్ చేయిస్తూ ఉన్నాను. ఐఎమ్ హ్యావింగ్ మై మొబైల్ రిపేర్డ్, నేను నా మొబైల్ రిపేర్ చేయిస్తూ ఉన్నాను అని దాని అర్థం. చూసారా, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ వెర్బ్ థర్డ్ ఫామ్ వచ్చింది. దే విల్ గెట్ దేర్ వర్క్ డన్, వాళ్ళు వాళ్ళ పని చేయిస్తారు. ఎప్పుడు? విల్ గెట్, ఫ్యూచర్లో. ఎలా? పర్సువేట్ చేసి లేదా కన్విన్స్ చేసి, అందుకని గెట్ని యూజ్ చేశాను. ఓకే, ఈ సెంటెన్స్ చూడండి, ఆమె నాతో పెయింట్ వేయించేలా చేసింది. అంటే నేనేం చెప్తున్నానంటే నిజానికి నేను పెయింట్ వేయలేదు. సపోజ్ మా మదర్ నన్ను ఫోర్స్ చేసి అరే నువ్వు మన ఇంటికి రంగులు వేయించు అని నా చేత ఫోర్స్ చేయించి ఇంటికి వేరే వాళ్ళ చేత రంగులు వేయించింది అనుకోండి. అప్పుడు ఒకవేళ నేను పెయింట్ వేయిస్తే ఐ హ్యాడ్ మై హౌస్ పెయింటెడ్ అని అంటాను. అంటే నేను నా ఇంటికి పెయింట్ వేయించాను అని. చూసారా, ఇది వెర్బ్ థర్డ్ ఫామ్ వచ్చింది. ఎందుకని? రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ కాబట్టి ప్యాసివ్ వాయిస్. దీని యాక్టివ్ వాయిస్ ఏమవుతుంది? ఐ హ్యాడ్ హిమ్ పెయింట్ మై హౌస్, నేను అతనితో నా ఇంటికి పెయింట్ వేయించాను. ఇది యాక్టివ్ వాయిస్. మరి ఆమె నాతో చేయించింది కదా, షీ మేడ్ మీ, ఆమె నాతో చేయించింది. ఎందుకని? ఫోర్స్ చేసి చేయించింది. ఏం చేయించింది? చూడండి, షీ మేడ్ మీ హ్యావ్ మై హౌస్ పెయింటెడ్. ఇక్కడ ఎందుకని హ్యావ్ పెట్టాను? ఈ హ్యాడే ఇక్కడ హ్యావ్ అయింది.
ఎందుకని అంటే ఇక్కడ వచ్చిన మేడ్ అనేది కాజిటివ్ వెర్బ్ కాబట్టి దీని ప్రకారం వెర్బ్ బేస్ ఫామ్ రాయాలి. ఇక్కడ ఉన్న వెర్బ్ బేస్ ఫామ్ కానీ ఇది రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ కాబట్టి డూయర్ ఆఫ్ ద యాక్షన్ అయితే పెయింట్ అని రాసి ఉండేవాళ్ళం, కానీ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ కాబట్టి వెర్బ్ థర్డ్ ఫామ్ రాసాం. షీ మేడ్ మీ హ్యావ్ మై హౌస్ పెయింటెడ్. ఆమె నాతో ఇంటికి పెయింట్ వేయించేలా చేసింది. అంటే నేను పెయింట్ వేయలేదు, వేరే వాళ్ళతో పెయింట్ వేయించాను, అలా వేయించేలా ఆమె చేసింది. ఇదే డబుల్ కాజిటివ్. అదే ఇక్కడేమో ఫోర్స్ చేయకుండా నన్ను పర్సువేట్ చేసి చేయించిందంటే గెట్ యూజ్ చేస్తాం. అలా కాకుండా సర్వీస్ అయితే హ్యావ్ యూజ్ చేస్తాం. టెన్స్ కూడా మనం ఇక్కడ ఉన్న మేడ్ ప్రకారమే టెన్స్ మారుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ మేకింగ్ మీ హ్యావ్ మై హౌస్ పెయింటెడ్ అంటే ఆమె నాతో నా హౌస్ పెయింట్ చేయించేలా చేస్తూ ఉంది. ప్రజెంట్ కంటిన్యూయస్ అంటే టెన్స్ అనేది ఇక్కడ ఉన్నది చెప్తుంది. ఇక్కడ ఉన్న పర్సన్ ఈ పర్సన్తో ఈ పని చేసేలా చేయించింది అని. ఈ సెంటెన్స్ చూడండి, షీ మేడ్ మీ హ్యావ్ హిమ్ పెయింట్ మై హౌస్. ఇక్కడ చూడండి, ఇది డూయర్ ఆఫ్ ద యాక్షన్. ఈ హిమ్ ఒక పని చేశాడు. ఏం చేశాడు? హిమ్ పెయింట్ మై హౌస్, అతను నా ఇంటికి పెయింట్ వేశాడు. మీ హ్యావ్ అంటే ఐ హ్యాడ్ పాస్ట్ అయితే గనుక, ఎప్పుడు అయితే గనుక ఐ హ్యావ్ హిమ్ పెయింట్ మై హౌస్, నేను అతనితో పెయింట్ వేయిస్తాను. కానీ నేను అతనితో పెయింట్ వేయించేలా ఆమె చేసింది. షీ మేడ్. చూసారా, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఆమె నాతో అతను పెయింట్ వేసేలా చేసింది అని దీని అర్థం. ఇవే డబుల్ కాజిటివ్స్. ఓకే, ఈ సెంటెన్స్ చూడండి, నేను అతనితో ఇక్కడ ఆ కారు, నేను అతనితో ఆ కారు రిపేర్ చేయించాల్సి వచ్చి ఉండేది. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ వుడ్ హ్యాడ్ టు హ్యావ్ హిమ్ రిపేర్ దట్ కార్ అని అంటాం. అయితే ఎందుకు ఇలా అనాలి? చూడండి, ఇప్పుడే నేర్చుకున్నాం ఐ హ్యాడ్ హిమ్ రిపేర్ దట్ కార్. దీని అర్థం ఏంటి? నేను అతనితో ఆ కార్ రిపేర్ చేయించాను అంటే అతను రిపేర్ చేశాడు, నేను చేయించాను అని. అదే నేను అతనితో ఆ కార్ రిపేర్ చేయించాల్సి వచ్చింది, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఐ ఏట్ అంటే నేను తిన్నాను, కానీ నేను తినాల్సి వచ్చింది అని చెప్పాలి అంటే సబ్జెక్ట్కి ప్రిడికేట్కి మధ్యలో పాస్ట్లో అయితే హ్యాడ్ టు పెడతాం. ఐ హ్యాడ్ టు ఈట్, నేను తినాల్సి వచ్చింది అని. అంటే ఏదన్నా ఒక పని చేయాల్సి వచ్చింది అని చెప్పడానికి హ్యాడ్ టు పెడతాం. అదే సబ్జెక్ట్కి ప్రిడికేట్కి మధ్యలో, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్కి ప్రిడికేట్కి మధ్యలో హ్యాడ్ టు పెడితే అదేమవుతుందంటే ఐ హ్యాడ్ టు హ్యావ్ హిమ్ రిపేర్ దట్ కార్, నేను అతనితో ఆ కార్ రిపేర్ చేయించాల్సి వచ్చింది అని. అంటే నాకు అతనితో ఆ కార్ రిపేర్ చేయించాల్సి వచ్చింది, అందుకే రిపేర్ చేయించాను అని దాని అర్థం. ఐ హ్యాడ్ టు హ్యావ్ హిమ్ వర్క్ హియర్, నేను అతనితో ఇక్కడ పని చేయించాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు హ్యావ్ హిమ్ కంప్లీట్ దట్, నేను అతనితో అది పూర్తి చేయించాల్సి వచ్చింది అని దాని అర్థం. అయితే నిన్న క్లాస్లోనే చెప్పాను, ఏదన్నా పని చేయించాల్సి వచ్చిందికి హ్యాడ్ టుని యూజ్ చేస్తాం, చేయించాల్సి వచ్చి ఉండేదికి ఇక్కడ ఉన్న సబ్జెక్ట్కి ఇక్కడ ఉన్న ప్రిడికేట్కి మధ్యలో వుడ్ హ్యావ్ని యూజ్ చేస్తాం. అందుకనే నేను అతనితో రిపేర్ చేయించాల్సి వచ్చి ఉండేది అని చెప్పినప్పుడు ఐ వుడ్ హ్యాడ్ టు హ్యావ్ హిమ్ రిపేర్ దట్ కార్ అని అంటాం. చూడండి, ఈ హ్యావ్ వల్ల ఇది హ్యాడ్గా మారిపోయింది. దీని ప్యాసివ్ వాయిస్ ఏమవుతుందంటే చూడండి, ఐ వుడ్ హ్యాడ్ టు హ్యావ్ దట్ కార్ రిపేర్డ్ అని అవుతుంది. ఎందుకని? దట్ కార్ అనేది రిసీవర్ ఆఫ్ ద యాక్షనా, డూయర్ ఆఫ్ ద యాక్షనా? రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. దాని తర్వాత వెర్బ్ థర్డ్ ఫామ్లో ఉండాలి. అంటే నేను ఆ కార్ రిపేర్ చేయించాల్సి వచ్చి ఉండేది. ఇక్కడ డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఉన్నాడా? నేను అతనితో అని చెప్పాలంటే ఐ వుడ్ హ్యాడ్ టు హ్యావ్ హిమ్ అని అంటాం. ఇక్కడ రాసాను చూసారా, ఐ వుడ్ హ్యాడ్ టు హ్యావ్ హిమ్. ఎందుకని? ఇతను డూయర్ ఆఫ్ ద యాక్షన్. కానీ ఇక్కడ నేను ఆ కార్ రిపేర్ చేయించాల్సి వచ్చి ఉండేది, ఎవరితోనో చెప్పట్లేదు, కేవలం ఆ పని చేయించాల్సి వచ్చి ఉండేది అని చెప్తున్నాను కాబట్టి ఐ వుడ్ హ్యాడ్ టు హ్యావ్ దట్ కార్ రిపేర్డ్ అని అంటాం.
నేను ఆమెతో బిల్ కట్టించాల్సి వచ్చి ఉండేది. ఐ వుడ్ హ్యాడ్ టు హ్యావ్ హర్ పే ద బిల్. ఆమెతో అని యూజ్ చేశాను. ఇక్కడ డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఉన్నాడు. అర్థమైందా? అందుకనే వెర్బ్ బేస్ ఫామ్ యూజ్ చేశాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.